అందరికీ నమస్కారం. శని పీడను తొలగించే కథ 9వ భాగం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. దాసి అయిన కేసి అక్కడ తాను చూసినవి విన్నవి అన్ని విషయాలను యథాతథంగా దమయంతికి చెప్పింది. కేసి చెప్పిన విషయాలను బాగా తర్కించుకుంది దమయంతి. పరిపరి విధాలుగా ఆలోచిస్తే బాహుకుడు నిషధనాథుడనియే నిర్ణయింప వీలు కలుగుతోంది. దమయంతి తన మనస్సులో అతడు నిషధరాజు కానిచో నా కష్ట ప్రసంగాలలో ఆయన దుఃఖం కలుగుట ఏల సంభవిస్తుంది, దీనంగా ప్రవర్తించుట, పెడమగం పెట్టుట వంటివి ఏల సంభవించడం జరుగుతుంది. సంబంధం ఉన్నందువల్లనే కదా ఇలాంటి గుణాలు కలుగుతున్నాయి. అయితే నిషధరాజు రూపం వేరు, ఇంచుక మార్పు కలిగి ఉంది బాహుకుడి రూపం. పోతే ఇతర విషయాలు అన్నీ బాహుకుడే నలుడు అని నిర్ణయింప తగి ఉన్నది. ఇదమిత్తంగా నిర్ధారణ చేయడం తగదు. ఈ విషయంలో మరికొంత దర్యాప్తు చేస్తేనే గాని విషయ నిర్ణయం చేయవలను పడదు. ఈ విషయాన్ని నిర్ణయించడానికి ఇంకా మార్గం ఏమున్నది? ఇది నా మనస్సునకు మించిన సమస్య. ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అని బహువిధాలుగా విమర్శించి మళ్ళీ ఆ చెలికెత్తి అయిన కేసిని పంపి ఇంకా కొన్ని కూపీలు తీసిగాని నిర్ధారించడం కుదిరేలా లేదు. అందుచేత కేసినినే పంపిస్తాను అని నిశ్చయించుకొని కేసిని చేరి, చిలియా, నువ్వు చెప్పిన విషయాలు చాలా భాగం బాహుకుడే నలుడని చెప్పడానికి వీలవుతున్నది. రూప విషయాన్ని బట్టి చూడగా ఇంచుకంత సంశయం రాక మానడం లేదు. కాబట్టి నువ్వు విసుగు చెందకుండా రాజరహస్యం దీన్ని ఛేదించుట అంటే మా ఇద్దరినీ కలపడానికి నువ్వు ఇంకా తీవ్రంగా ప్రయత్నించాలి. బాహుకుని వద్దకు వెళ్ళి అతడు ఋతుపర్ణుని వద్ద వంటలవాడుగా కూడా ఉంటున్నాడని విన్నదానను. ఏదో వంక పెట్టుకొని మెల్లిగా బాహుకుని వద్దకు వెళ్ళి ఆయన వంట వార్పు చేసే విధానాన్ని మరికొన్ని ఇతర విషయాలను తెలుసుకొని రమ్మని నిన్ను పంపిస్తున్నాను. ఇప్పుడే నువ్వు అచ్చటికి పోయి తెలివిగా మాట్లాడి బాహుకుడు నలుడో కాదో తెలుసుకొని రమ్మని మళ్ళా కేసిపై భారం పెట్టి నలుని వద్దకు గూఢచారి చర్యకు పంపింది. ఆ చెలికత్తే ఆమె ఆజ్ఞ ప్రకారం రెండవసారి దౌత్యం నెరపడానికి బాహుకుని వంటయందలి ప్రావీణ్యాన్ని తెలుసుకోవడం ద్వారా నలుని సత్య విషయాలను సేకరించి దమయంతితో ఇలా చెప్పింది. ఓయి తల్లి, నీ ఆజ్ఞ ప్రకారం బాహుకుని వద్దకు వెళ్ళి వచ్చాను. అపూర్వమైన క్రొత్త విషయాలను తెలుసుకొని వచ్చాను. అతని కార్యాలు ఇదివరలో విన్నవి కావు, చూసినవి కావు. అలాంటి విషయాలను తెలుసుకున్నాను. చెప్తున్నాను విను. ఆ బాహుకుని పాకశాస్త్ర విషయాలను తెలుసుకోగోరి నువ్వు చెప్పినట్లుగా అతని వద్దకు వెళ్ళి పాకక్రియ ఆరంభించడానికి కొంచెం ముందుగానే వెళ్ళి ఆయనతో సంభాషించడం మొదలుపెట్టాను. అంతలో వంటకు వేళ అయిందని లేచి 2-3 గడ్డి పరకలు చేత్తో పట్టుకొని అటూ ఇటూ తిప్పి పొయ్యిలో పడేశాడు. అదే ఆయన చేసినది. అంతటి నుంచి మంటలు లేచి వంట చెరుకు అక్కర్లేకుండానే మండడం మొదలు పెట్టడం, అలానే వంటంతా ముగియడం జరిగిపోయింది. ఇంకా వినండమ్మా, అతను ఏ పాత్రలోనూ ఏమాత్రం నీళ్లు పొయ్యలేదు. అక్కడే ఉన్న నేను అతను చేసే ప్రతి పని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. వంట పాత్రలలోనికి నీరు ఎలా వచ్చిందో తెలియదు. కావలసిన వంట పాత్రలలో నీరు నిండుగా ఉంది. అంతేకాదు, అతడు పనికి నీళ్లు ఉపయోగించేవి ఉపయోగిస్తున్నాడు.
తిరిగి పాత్రలు నీటితో నిండిపోతున్నాయి. నీరు పాత్రల నుండి తీసిన వెంటనే పాత్రలు తిరిగి నీటితో నిండిపోయి ఉండడం నేను కళ్ళారా చూశాను. అలాంటిది చాలా ఆశ్చర్యం అనిపించింది. దీనిని బట్టి ఆలోచిస్తే అతను కేవలం నరుడిగా తోచడం లేదు, ఏ మహిమాన్వితుడైన ప్రభావం కల ఏ దేవుడో అయి ఉండాలి. లేకపోతే అలాంటి మహిమ ఎలా అతను పొంది ఉంటాడు? వంట కోసం ఉపయోగించబూనిన కూరగాయలు ఆయన హస్తస్పర్శ మూలంగా అత్యంత నవనవంగా కనిపించసాగాయి. పోనీ పువ్వులను చూస్తే అవి అట్లాగే వాడినవి కూడా అతని చేతి తాకిడికి నూతన పుష్పాలుగా కనబడచొచ్చాయి. ఇక వండిన సరుకులు చూడ్డానికి ఎంతో ఇంపు, వాసనలు, రుచులు అత్యద్భుతం. పోపు సువాసనలు 4 మూలలకు వ్యాపించి కనువారికి నోరూరింపచేసే అంతటి పసందుగా తయారవుతున్నాయి. అతడు మాత్రం వికృతాకారం కలిగి ఉన్నాడే కానీ అతను చేస్తున్న పనులు చాలా అద్భుతజనకాలుగా ఉంటున్నాయి. నాకు అలాంటి వాతావరణాన్ని చూడగానే ఏ మహాత్ముడో కారణవశం చేత ఇలా జన్మించాడా అనిపించింది. నువ్వు పంపగానే వెళ్ళి నేను అతని చేష్టలు చూసి వచ్చినవి ఇవి. ఈ విధంగా కేసి గమనించిన అపూర్వ విషయాలు బాహుకుని గురించినవి దమయంతికి ఎరిగించింది. దాసి అయిన కేసి చెప్పిన విషయాలన్నీ దమయంతి జాగ్రత్తగా విన్నది. అనంతరం తన మనస్సులో అనుకుంది, కేసి వచించిన గుర్తులు విశేషాలను బట్టి తలంచగా బాహుకుడు నలుడే అయి ఉంటాడని నిశ్చయంగా తోస్తుంది. నిషధాధీసుని గుణాలు బాహుకుని యందు కలవి ఒకటే అయి ఉన్నాయి. ఇంత మాత్రం చేత చాలదు. తొందరపడితే ఏది ఎలా జరుగునో కష్టంలో ఉన్న మనసు పక్షపాతంతో కంగారు పడుతూ ఉంటుంది. అందుచేత వివేకంతో వర్తించితే కాని సత్యం రూఢిగా తెలియచాలదు అని ఆలోచించి మళ్ళా వెనుకటి అదే చెలియను పిలిచి, కేసి, ఇంతవరకు 2 సార్లు బాహుకుని వద్దకు వెళ్ళి చాలా విషయాలు జాగ్రత్తగా తెలుసుకొని వచ్చి చెప్పావు. అలాగే 3వసారి కూడా ఇంకా మరికొన్ని ధృవపరిచేలా వార్తలను సేకరించి రావాలి. బాహుకుని వద్దకు పోయి రమ్ము. నువ్వు చేసే దౌత్యం ఫలించేలా ఉంది. నా విధి లిఖితం ఎలా ఉందో మరి. నువ్వు నలునికి సంబంధించిన విషయాలను చాలా చాతుర్యంతో నిర్వహించగల రాయబారివి. ఈ అంతఃపురంలో నీతో సమానంగా రాయబారం నెరపగల జాణలు ఎవరూ లేరు. కావున ఈసారి కూడా నువ్వే వెళ్ళు. ఈసారి నువ్వు కొత్త పంథాన్ని నిర్వహించాలి. ఇదిగో ఈ 2 పిల్లలను, అంటే ఇంద్రసేనుణ్ణి నీతో తీసుకువెళ్ళు. నా ప్రియపతి వర్తనం పిల్లల్ని చూసిన తరువాత ఎలా ఉంటుందో తెలుసుకో. ఆయన చూపే ప్రేమ, చనువు, ఇంకా ఆయన చూపులు, పలకరింపు, మనోభావాల ప్రవర్తన మొదలైన విషయాలను గమనించు. అతడి సంతానాన్ని చూస్తే నిజమైన తండ్రి ఎలా ఉంటాడో చూడు. ఊరుకొని ఉండలేడు కదా. ఈసారితో బాహుకుడు నలుడో కేవలం బాహుకుడో బాగా ఆనవాలు దొరుకుతుంది. ఈసారి కూడా నువ్వు తెలివిగా ప్రవర్తించి నిక్కచ్చిగా నలుని గురించిన వాస్తవాలను చివరగా తేల్చిరమ్ము. వెళ్ళు అని 2 పిల్లలను ఆమెతో పంపి ఆమె రాక కోసం ఎదురుచూస్తూ ఆదుర్దాగా ఉంది దమయంతి. దమయంతి చెప్పి పంపిన కేసి 2 పిల్లలను తీసుకుని బాహుకుడు ఉండే పాకశాలకు వెళ్ళింది. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడి తనతో ఉన్న నలుని పిల్లలను చూపుతూ, ఆర్య, ఈ పిల్లలను చూశారా? వీరిద్దరూ నలునికి దమయంతికి కలిగిన వారు. నలచక్రవర్తి రాజ్యాన్ని కోల్పోవుటకు ముందే వీరిద్దరినీ విదర్భకు తల్లి దమయంతి ముందు ఎట్టి కష్టాలు వచ్చినా పిల్లలు సుఖశాంతులతో ఇక్కడ ఉండగలరు అన్న ధీమాతో పంపించింది. అది లగాయతు. ఈ పిల్లలు ఇక్కడే, అంటే తాతగారి వద్దనే ఉంటున్నారు.
అలాంటి నలమహారాజు బిడ్డలు కూడా దుర్విధి కారణంగా పరాయి గృహంలో ఉండవలసిన స్థితి ఏర్పడింది. వీరికి తండ్రి ఉన్నాడు, అయినా లేనివారిలా పరుల ఇంట నివసిస్తున్నారు. తాతగారు అమ్మమ్మ ఎంత ప్రేమగా చూసినా తండ్రి ప్రేమతో సాటి రావు. ఎంతటి ఆత్మబంధువులు అయినా ఇది తమ గృహం కాదు. విధి రాత దాటడం ఎవరితరం? ఈ పిల్లల నుదుట రాత ఇంకా ఎన్నాళ్లకు బాగుపడగలదో అని బహు దీనంగా పిల్లల చెక్కిళ్ళు గిల్లుతూ వారిని చూపింది. దాసి అయిన కేసి తీసుకువచ్చిన బిడ్డల వైపు ఓ దృష్టిని నిలుపుతున్నాడు నలుడు. వారు తన బిడ్డలని చూడగానే నలుడు హృదయంలో కలత చెందాడు. రాజు నాటి సన్నివేశాన్ని చూసి చాలా బాధపడ్డం మొదలుపెట్టాడు. ఆ బిడ్డలు తన సంతానమని తెలుసుకోగానే దుఃఖం అతనికి దుర్భరంగా పెరిగిపోయింది. తన ప్రచ్ఛన్న రూపం కేసికి బోధపడకుండా ఉండాలని తరంగాల్లా ఉబికి వస్తున్న దుఃఖ బాధను దిగమింగుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. నలుడు దుఃఖం ఆపుకోలేక తన బిడ్డలను ఎదుట చూస్తూ ఉండలేక ఒక్కసారి దగ్గరగా తీసుకొని తన ఒళ్ళో ఒకరిని తొడపై ఒకరిని కూర్చోబెట్టుకొని కనుల నీరు తిరుగుతుంటే లాలనగా ముద్దులాడుతూ కేసి అను పరిచారికతో నలుడు ఇలా అన్నాడు. ఈ బిడ్డలు చూడముచ్చటగా ఉన్నారు. ఓసారి ఈ చిన్నారి పాపలను వారి అందచందాలను బట్టి ముద్దాడాలని దగ్గరగా తీసుకున్న ప్రభు సంతానాన్ని లాలించునంతటి వాణ్ణి కాను. అయినా దైవ స్వరూపాల్లా కనబడే ఈ బిడ్డలను చూస్తుంటే లాలించకుండా ఉండలేకపోతున్నా. ఓ సారథి, ఓ వంటలవాడు రాజసంతతిని లాలించుతున్నాడు అని నువ్వు కోపగించవు కదా. విను, నాకు కూడా ఒకప్పుడు ఓ కొడుకు ఓ కూతురు ఉండేవారు. నా సంతానం కూడా ఇలా ముద్దులొలికేలా ఉండేవారు. ఈ చిన్నారులను చూసేసరికి నా పిల్లలు గుర్తుకు వచ్చి ఇలా చపల భావంతో ప్రవర్తించారు. ఇంత మాత్రానికి అన్యథాగా భావించవద్దు. ఇదిగో ఈ బిడ్డలను ఇంకా తీసుకొని వెళ్ళు అని ఆ బిడ్డలను ఆమె దగ్గరకు పంపి ఇంకా ఇలా అన్నాడు. ఓ అంతఃపుర కాంత అని ఇలా చెప్పాడు. నేను ఒక సేవకుణ్ణి, పైగా పరదేశిని. ఓ రాజు క్రింద నౌకరీ చేసుకుంటున్నా. ఆ రాజు ఆజ్ఞను అనుసరించి ఇక్కడికి వచ్చా. అంతఃపుర పరిచారికవు నువ్వు. నాతో నీకెట్టి పని లేదు. ఏవో వచ్చి విషయాలు అడిగావని జవాబులిచ్చాను. ఇందులో నువ్వు కోపించవలసినది ఏమీ లేదు. నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే ఇది మంచిది కాదు. ఎవరు చూసినా ప్రమాదకరమైనది. నీ రాక ఎంత మాత్రం అటు నీకు కానీ ఇటు నాకు కానీ చూసేవారికి కానీ హర్షణీయమైనది కాదు. ఇటుపైన నువ్వు ఇక్కడికి తగదని హెచ్చరిస్తున్నాను. తోచినదే తడవుగా నువ్వు ఇక్కడికి రాకు అని చాలా గట్టిగా చెప్తున్నా. వెళ్ళు అని చెప్పి ఆమెను పంపివేశాడు. దమయంతి చెలికత్తె పిల్లలిద్దరినీ తీసుకొని అంతఃపురానికి చేరి కేసి దమయంతితో ఇలా అంది. అమ్మా, ఈ దౌత్యకృత్యంలో తేలినదేమంటే కొన్ని విషయాలు తేడా పాడాగా ఉన్నా మొత్తం మీద బాహుకునిలో నలుని లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నాకు అన్ని రకాలుగా అతడు అంటే ఆ బాహుకుడు నిషధరాజే అని అనిపిస్తున్నది. నలుని లక్షణాలే హెచ్చుగా బాహుకునిలో కనిపిస్తున్నాయి. నాబోటి దానికి విషయ విమర్శను బాహుకుడు నలుడు ఒక్కరే అని తోస్తూ ఉండగా సహధర్మచారిణిగా నీకు ఈ విషయం ఇంతకంటే స్పష్టంగా అర్థం కాకుండా ఉంటుందా? నాకు తోచినంత వరకు నా బుద్ధిని అనుసరించి నా అభిప్రాయాన్ని వెల్లడించాను. ఇటుపైన మీరే యోచించి ఒక నిశ్చయానికి రావాల్సి ఉన్నది. అటు మీదట మీరేమి చేయనున్నా అది తప్పకుండా
ఆ తరువాత మీరేం చేయమంటే అది తప్పకుండా చేస్తాను. మీ ఆజ్ఞకు ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. చెలికత్తె అయిన కేసి చెప్పినదంతా దమయంతి విన్నది. సహేతుకంగా మాట్లాడిన ఆమె మాటలను విని సంతోషంతో లోలోన పొంగిపోయింది. అప్పుడు దమయంతి ఓ నిర్ధారణకు వచ్చింది. బాహుక నామధేయుడు తన ప్రియపతి అయిన నలసార్వభౌముడే అని నిర్ధారించుకోవడంతో హృదయంలో సహస్ర కిరణుడు అంత కాంతి ఉదయించింది. ఇంతకాలంగా విచారాలతో వాడిపోయిన ముఖ కమలం వికసించింది. కానీ నలుడు మంచి ఆజానుబాహు విగ్రహుడు, సుందర రూపధారి. ఈ వికృతాకారం, హ్రస్వాకారం ఎలా వచ్చిందో కారణం అర్థం కావడం లేదు. అది తప్పితే అతనిలో అన్ని నలుని లక్షణాలే గోచరిస్తున్నాయి. ఏ విధంగా చూసినా వికృతాకారం మాట అలా ఉంచితే మిగిలిన సంగతులు అన్నింటా నలుని ఛాయలు నిరభ్యంతరంగా కనిపించాయి. కొద్దిసేపట్లో తన ప్రియపతిని చూడబోతున్నాను అన్న ఆనందం వరద నదిలా పొంగి పొరలుతూ వచ్చింది. ఆలోచించుకొని నిశ్చయానికి వచ్చి తన తల్లిని సమీపించి, అమ్మా, నా భాగ్యం పండింది, నా దురదృష్టం దూరమయ్యే రోజు దగ్గరకొచ్చింది అని సంతోషంతో కళకళలాడుతూ చెప్తుంటే, ఏమిటమ్మా అదెలా అని ప్రశ్నించింది తల్లి దమయంతిని. దమయంతి తల్లితో ఇలా అంది, అమ్మా, మన రాజధానికి ఋతుపర్ణుడు వచ్చాడు కదా. అవును, అయితే ఏమిటి? ఆ రాజుతో బాహుకుడు అను రథసారథి వచ్చాడు. అతను బాహుకుడు అను పేరుతో వికృతాకారంగా ఉన్నాడు. ఆ బాహుకుడే నా ప్రియపతి నలసార్వభౌముడు. అతని ఆకారం, వాలకం, రథసారథ్య చాతుర్యం అవి ఇవి కలిపి అన్ని లక్షణాలు గమనింపచేశాను. ఈ కృత్యం అంతా నడిపినది దాసి కేసిని. అతని గుణాలను, అతని వంట వార్పులోని ప్రతిభ, అశ్వపరీక్ష వంటివి అన్నీ నలుని లక్షణాలే బాహుకునిలో కనబడుతున్నాయి. ఈ విషయంలో చాలా సహేతుకంగా యుక్తియుక్తంగా కూపి తీయించాను. చివరికి బాహుకుడే ఆ నలచక్రవర్తి అని తేల్చాను. ఇంకా అమ్మ, నువ్వు మీనమేషాలు లెక్కించక గౌరవ పురస్సరంగా ఆయనను ఇక్కడికి రప్పించండి. ఆయన నలుడు అని తెలిసిన తర్వాత ఆయనను చూడాలని నా మనస్సు తత్తరపడుతుంది. ఆయన కంఠస్వరం వినాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. అతనిని దర్శించాలి, అతని మాటలు వినాలి, అతనితో సంభాషించాలి. ఇక ఆలస్యాన్ని తట్టుకోలేను. మరి అలా చేయకపోతిరా, నన్ను అతని కడకు పోవడానికి ఆజ్ఞైనా ఇవ్వండి. తక్షణ కర్తవ్యం ఆలోచించాలి అని ఉత్సాహ ఉద్రేకాలతో, ఆనంద పారవస్యంతో అంది దమయంతి. ఆ మాటలు విన్న తల్లి తన కూతురు చెప్పిన రీతిగా సంతోషంతో చెయ్యడానికి అంగీకరించి, ఇందులోని వాస్తవాన్ని దమయంతి చేసిన ప్రయత్నాలను విదర్భరాజుకు వివరిస్తూ, అందుచేత నలుడే బాహుకుడు, కానీ అతనిని ఇక్కడికి రప్పించడానికి తగిన ప్రయత్నాలు చేయించండి అని సలహా ఇచ్చింది. నలుని జాడ విన్న విదర్భరాజు ఎంతో సంతోషించి, తప్పకుండా ఆ బాహుకుణ్ణి మన ఆస్థానానికి రప్పించదలచాను. ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేయడానికి పూనుకుంటున్నానని చెప్పి మంత్రిని రావించి, మహామాత్య, మీరు వెళ్ళి ఋతుపర్ణునితో పాటు రథం తోలుకొని వచ్చాడు బాహుకుడనేవాడు. అతనిని ఇక్కడకు శీఘ్రంగా ఏదో విషయం మాట్లాడాలని చెప్పి పాకశాల యందు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న అతనిని ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళండి అని దమయంతి తండ్రి మంత్రిని పంపాడు. ఇంకా ఇక్కడ నలుడు భుజించి నేలపై పరుండి ఇలా తలంచసాగాడు. ఎంతో అత్యున్నత దశకి వెళ్ళి పతనమైపోయాను. రాజ్యం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, సంఘంలో నామరూపాలు లేకుండా నాశనమైపోయాయి అన్నీ. అసలు ఇక్కడికి వచ్చిన పని దమయంతికి స్వయంవరం
అసలు ఆ విషయాన్ని గురించిన వార్తయే లేదు అని తలచుకుంటున్న బాహుకుని దగ్గరకు మంత్రి వచ్చి అతనిని చూసి, ఓయి బాహుక, మా ప్రభువైన భీమ మహారాజు నీతో ఏవో సంగతులు మాట్లాడాలట, అందుకని నిన్ను వేగంగా తీసుకురమ్మని పంపగా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు. నలుణ్ణి వెంటబెట్టుకొని మంత్రి భీమరాజు వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ మహారాజు నఖశిఖ పర్యంతం తన ఎదుట నిల్చున్న బాహుకుణ్ణి తేరిపార చూసి ఇలా అనుకున్నాడు, ఈ వికృతాకారుడు నా అల్లుడు నలుడా? నమ్మశక్యం కాకున్నది. ఆనాడు నేను చూసిన నలమహారాజు దర్శనీయ ఆకృతి కలవాడు. ఇతనిని నలమహారాజు అని అంటుంది నా కూతురు. ఆ సార్వభౌముని గుర్తులు ఇతనిలో ఏ ఒక్కటి కూడా కానరాదు. ఇందులో సకురాండ్ర మోసం ఏదైనా ఉండి ఉండవచ్చా? లేక ఈ వికృతాకారుని నలుడని అనడం అంటే ఏం అర్థం కాకుండా ఉంది. ఇతనిలో ఏ రూపు చూసి ఇతడు నలుడని నిర్ధారించి ఉంటుంది? నా కూతురు చాలా తెలివైనది. తొందరపడి ఏ విషయంలో నిర్ణయానికి దిగే మనిషి కాదు. ఆమె పొరబడునది కాదు. సరే, ఆమె చూసిన తర్వాత ఏమంటుందో తెలియాలి అని ఆలోచించి వెంటనే అతనిని దమయంతి ఉన్న చోటుకు తీసుకువెళ్ళమని ఒక స్త్రీని ఆజ్ఞాపించాడు. భీమరాజు నలుడు ఆమెను అనుసరించి వెళ్తూ ఇలా తలపోయసాగాడు. ఈ అంతఃపురంలో చాలా నీచ సేవకునిలా ఉన్న ఒకప్పుడు యువ మహారాజుగా మా తొరువలలో దాసదాసీజనులు అనుసరిస్తూ ఉంటే, మరొక చోట జయా విజయీ భవ అని మరికొందరు అంటూ ఉంటే, రాజాధిరాజ రాజపరమేశ్వర మహారాజ కంఠీరవ అని మరికొన్ని చోట్ల బహుపరాకులు చెప్తుంటే ఎంతో రోమహర్షణంగా దమయంతి వ్రేలును పట్టుకు నడుస్తుంటే భూసుర ఆశీర్వాదాలు కొంటూ పుణ్యస్త్రీలు మంగళహారతులు పాడుతుంటే ఈ ప్రాంతాలలో కనుల నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే సైనిక వందనం గ్రహిస్తూ స్త్రీలు సకురాండ్రు పూలు పేలాలు చల్లుతూ ఉంటే పులకించిపోతూ నడిచిన ఈ చోటు నుంచే ఈ శృంగాటకాలలో సేవక బృందాలు బారులు చేస్తుంటే ఆ మనోహర దృశ్యాలు తిలకిస్తూ ఇటు మహారాజా అని వేత్రధారులు పాదాలపై పూలు చల్లుతూ ఉంటే ముందుకు సాగి రంగవల్లులు తీర్చిన ముంగిళ్ళు దాటిపోతూ ఉత్సాహ ఉద్రేకాలు మితిమీరేలా వాద్యధ్వనులు శ్రవణానందం చేస్తుంటే కర్పూర నీరాజనాలు అందుకున్న మధుర క్షణాలు అవి అలాంటివి. ఇక్కడ పన్నీటి చల్లులతో, ఇక్కడ అత్తరు సుగంధాలు గువాళించిన పూల తోరణాలు, ప్రతిమ అలంకృత సుందర వేదికలు, ఆహా ఆహా, ఇక్కడే సంగీత నాదాల సరిగమ భంగిమలు చెలరేగుతూ ఉంటే కన్యల భరతనాట్య ప్రక్రియల రవళులు వింటూ అనేక సౌందర్యాలు కంటూ ఈ సోపానాలు ఎక్కుతూ అటు ఆ సోపానాలు దిగుతూ ఓహోహో, ఆనాటి ఆ నలమహారాజు, ఈనాటి ఈ కుత్సిత వేషధారి, ఎంతటి విధి విలాసం! ఉన్మత్తునిలా ఈ గెడ్డం, ఈ మీసాలు, అసలు సంస్కారానికి నోచుకోని ఈ దేహ పరిస్థితి. ఇద్దరు చెలికత్తెలు తీసుకువెడుతుంటే వారి వెంట ఓ చీర పీలిక దాల్చి ఈ పొట్టి చేతులతో ఈ కట్టుగుడ్డను సర్దుకుంటూ ఓ మర్కటంలా ముందుకు వెళుతున్న ఈ నా దీనస్థితి, నా దుస్థితి నిజంగా గర్హనీయం. ఆ సుందర శిఖరాల మీద తేలియాడే రాయంచ దమయంతి చెంతకు ఈ నా తేలిపోతున్న కాళ్లతో తడబడుతున్న అడుగులు వేసుకుంటూ ఇలా నేను అనుకుంటూ నడిచి వెళ్ళి దమయంతి ఉన్న తావును అలా ఆలోచిస్తూ దమయంతి ఉన్న తావును చేరుకున్నాడు నలుడు. తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.